అందరికీ నమస్కారం. మన డబ్బు మన గురించి కొన్ని రహస్యాలు చెబుతుందట. మీకు తెలుసా? అంటే మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వెనుక ఓ కథ ఉంటుందన్నమాట. చాలా ఆసక్తిగా ఉంది కదా? రండి, ఈరోజు ఆ రహస్య కథలేంటో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, మన పర్స్లో ఉన్న డబ్బుకి అసలు బాస్ ఎవరు? మనమేనా? లేక మనకు తెలియకుండా దాన్ని కంట్రోల్ చేసే ఒక సీక్రెట్ బాస్ ఎవరైనా ఉన్నారా? ఆ బాస్ ఎవరో ఈరోజు మనం కలిసి కనుక్కుందాం. ఆ సీక్రెట్ బాస్ పేరే గుర్తింపు, అంటే ఐడెంటిటీ అనమాట. అదేంటంటారా? చాలా సింపుల్. నేనెవరు అని మనల్ని మనం అడుక్కుంటే మనలోంచి ఓ సమాధానం వస్తుంది కదా. ఉదాహరణకి, నేను చాలా మంచి స్టూడెంట్ని అనో, నేను చాలా కష్టపడి పనిచేస్తాను అనో అనుకుంటాం. అదే మన గుర్తింపు. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, మన ఈ గుర్తింపు ఉంది చూశారు, అదే మన ఖర్చులన్నిటినీ వెనక ఉండి నడిపిస్తుందట. మన కంటికి కనిపించదు, కాని చాలా పవర్ఫుల్ అనమాట. అయితే ఈ గుర్తింపు డబ్బు విషయంలో మనం రెండు దారుల్లో వెళ్ళొచ్చట. ఒకటి పాతదారి, రెండోది కొత్తదారి. ఏంటబ్బా ఈ దారులు అనుకుంటున్నారా? రండి, వాటి మధ్య తేడా ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, రెండు రకాల ఆలోచనలున్నాయి. ఎడమవైపున్నది పాతదారి, అంటే నా దగ్గర పెద్ద కారు, బ్రాండెడ్ బట్టలుంటేనే నాకు గౌరవం అని అనుకోవడం. ఇక కుడివైపున్నది కొత్తదారి, నా విలువ వస్తువుల్లో లేదు, నా మంచితనంలో, నా తెలివిలో ఉందనుకోవడం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, బ్రాండ్ చూసి టీషర్ట్ కొనడం పాతదారైతే, హాయిగా ఉందని, క్వాలిటీ బాగుందనుకోవడం కొత్తదారి. మీకు తేడా అర్థమైంది కదా? మరి ఈ పాతదారిలో వెళ్తే ఏమవుతుంది? మనస్సు ఎప్పుడూ ఒకటే టెన్షన్, అలజడి. పక్కవాళ్ళు ఏమనుకుంటారో, వాళ్లలా మనం లేమే అని ఒకటే దిగులు. ఇది ఎలా ఉంటుందంటే, రేపు ఎగ్జామ్ పెట్టుకుని చదవడం మానేసి ఫ్రెండ్స్ ముందు స్టైల్గా కనిపించడానికి ఏ బట్టలు వేసుకోవాలా అని ఆలోచించినట్టు ఉంటుంది. రిజల్ట్ ఏంటి? టెన్షనే కదా. అదే మనం కొత్త దారి ఎంచుకున్నామనుకోండి, మనసు చాలా ప్రశాంతంగా, క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇతరుల కోసం కాదు, మన కోసం బతుకుతున్నాం. అదే ఎగ్జామ్కి బాగా చదువుకుని వెళ్తే ఎంత ధైర్యంగా ఉంటుందో మనసు, అలా ఉంటుందన్నమాట. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కథలు చెబుతాను. ఈ పాతదారి, కొత్తదారి నిజ జీవితంలో ఎలా ఉంటాయో చూద్దాం. ఈ కథలు వినడానికి చాలా సింపుల్గా ఉంటాయి, కాని చాలా పెద్ద పాఠాలు నేర్పిస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ కథ చూద్దాం. రాహుల్, ఆశా. రాహుల్ తనని తాను ఒక నేర్చుకునే వ్యక్తిగా చూసుకుంటాడు. అందుకే తన డబ్బుని పుస్తకాల మీద, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం మీద పెడతాడు. కాని ఆశ తను కూల్గా కనిపించాలననుకుంటుంది. అందుకే తన డబ్బుని కొత్త బట్టలు, ఫోన్ల మీద ఖర్చు చేస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, ఎవర్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది? కరెక్ట్, రాహుల్లోనే. పాపం ఆశ మాత్రం ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ అభద్రతతో ఫీలవుతుంది. ఇప్పుడు ఉద్యోగం చేసే ఇబ్బరి కథ చూద్దాం. అరవింద్, మనోజ్. అరవింద్ తననొక ప్రొఫెషనల్ అనుకుంటాడు. అందుకే తన స్కిల్స్ పెంచుకోవడానికి, తన ఆరోగ్యం మీద ఖర్చు చేస్తాడు. కాని మనోజ్ తన ఇమేజ్ గురించి ఆలోచిస్తాడు. ఆఫీస్లో అందరిలాగా ఖరీదైనవి కొనడానికి ప్రయత్నిస్తాడు. చివరికి ఏమవుతుంది? అరవింద్ ప్రశాంతంగా ఎదుగుతాడు, మనోజ్ మాత్రం ఎప్పుడూ ఒత్తిడితో ఉంటాడు. మనలో చాలామందికి మొదటి జీతం వచ్చినప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్ వస్తుంది కదా. చివరిగా ఇద్దరు బిజినెస్ ఓనర్ల కథ. రమేష్, సురేష్. రమేష్ తనని తాను ఒక బిల్డర్ అనుకుంటాడు, అంటే వ్యాపారాన్ని నిర్మించే వ్యక్తి అని. అందుకే తన కంపెనీని బలంగా చేయడానికి సిస్టమ్స్ పైన, తన దగ్గర పనిచేసేవాళ్లపైన పెట్టుబడి పెడతాడు. కాని సురేష్ తనని తాను పెద్ద బిజినెస్ మ్యాన్ అని అందరూ అనుకోవాలని ఆడంబరాల మీద ఖర్చు చేస్తాడు. చెప్పండి, ఎవరి బిజినెస్ ఎదుగుతుంది? కరెక్ట్, రమేష్ వ్యాపారమే నిలకడగా ఎదుగుతుంది. సురేష్ ఎప్పుడూ కష్టాల్లోనే ఉంటాడు. మనం ఇప్పటిదాకా మనుషుల కథలు చూశాం కదా, కాని ఈ గొప్ప పాఠాన్ని మనం మన చుట్టూ ఉన్న ప్రకృతి నుండి, మన గొప్ప నాయకుల నుండి కూడా నేర్చుకోవచ్చట. చాలా ఆసక్తిగా ఉంది కదా. అదెలాగో ఇప్పుడే చూద్దాం. ఇప్పుడు మనం 3 అద్భుతమైన ఉదాహరణలు చూద్దాం. ఒకటి ప్రకృతి నుండి, రెండోది ఒక గొప్ప నాయకుడి నుండి, మూడోది ఒక పెద్ద కంపెనీ నుండి. ఈ 3 మన డబ్బు గురించి మనకు ఏం నేర్పిస్తాయో తెలుసుకుందాం. రండి. పండ్లతో నిండుగా ఉన్న మామిడి చెట్టు ఎప్పుడూ తలవంచుకుని నిశ్శబ్దంగా ఉంటుంది. కాని ఖాళీ డబ్బాను కొడితే చాలా శబ్దం వస్తుంది కదా. అలాగే నిజమైన విలువ, నిజమైన గుర్తింపు ఉన్నవాళ్లు ఆడంబరాల కోసం అరవరు. వాళ్ల పనే వాళ్ల గురించి మాట్లాడుతుంది.
మనందరికీ ఎంతో ఇష్టమైన స్ఫూర్తినిచ్చే డాక్టర్ కలాం గారిని చూడండి. ఆయన జీవితం ఎంత సింపుల్గా ఉండేదో. ఆయనకు గుర్తింపు ఖరీదైన వస్తువుల వల్ల రాలేదు. ఆయన జ్ఞానం, ఆయన దేశానికి చేసిన సేవ వల్లే వచ్చింది. చూశారా, బలమైన గుర్తింపుకు బయట అలంకరణలు అస్సలు అవసరం లేదు. పటగోనియా అనే ఒక ఫేమస్ బట్టల కంపెనీ ఉంది. వాళ్ళు మా బట్టలు చాలా ఖరీదు అని ఎప్పుడూ చెప్పరు. దానికి బదులుగా మేము పర్యావరణాన్ని కాపాడతాం అని గట్టిగా చెప్తారు. అదే వాళ్ల గుర్తింపు. ఈ నిజాయితీ వల్లే ప్రజలు వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గర కొంటారు. ఇక్కడ కూడా చూశారా, వాళ్ల గుర్తింపు వాళ్ల వ్యాపారాన్ని ఎలా నడిపిస్తోందో. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. చాలా బావుంది. కానీ ఈ జ్ఞానాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? అదే కదా ముఖ్యం. రండి, ఇప్పుడు మనల్ని మనం కొన్ని సింపుల్ ప్రశ్నలు అడుక్కుందాం. ఒక నిమిషం ప్రశాంతంగా ఆలోచించండి. ఈరోజు మీ గుర్తింపు ఏంటి? మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు? ఒక అభ్యాసకుడిగానా, ఒక మంచి స్నేహితుడిగానా, లేదా ఒక బాధ్యతగల వ్యక్తిగానా? దీనికి రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అని ఏమీ లేదు. మనసులో ఏమనిపిస్తే అదే. ఇప్పుడు రెండో ప్రశ్న. కేవలం ఇతరుల ముందు మన ఇమేజ్ కోసం, మన స్టేటస్ కోసం ఎక్కడైనా డబ్బులు ఖర్చు చేస్తున్నామా? అది ఫ్రెండ్స్ ఒత్తిడి వల్ల కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించండి. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. భవిష్యత్తులో మిమ్మల్ని అందరూ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటున్నారు? మీ గుర్తింపు వెనుక ఏ విలువలుండాలి? నిరాడంబరత, నిజాయితీనా, దయ? మీ గురించి ఆలోచించినప్పుడు ఏ మంచి గుణం గుర్తుకు రావాలి? సరే, ఇప్పుడు మనమందరం ఒక చిన్న పని చేద్దాం. చాలా సులభం. ఒక ప్రశాంతమైన చోట కూర్చుని ఈ వాక్యాన్ని పూర్తి చేయండి. నేను అలా చేసే రకమైన వ్యక్తిని. ఆ ఖాళీలో మీకు నచ్చింది రాయండి. ఉదాహరణకి, నేను పొదుపు చేసే రకమైన వ్యక్తిని. ఆ తర్వాత మీరు చేసే ప్రతి ఖర్చు ఈ వాక్యానికి సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. అంతే. మనం ఈరోజు నేర్చుకున్నదంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. జాగ్రత్తగా వినండి. మీ గుర్తింపు మీ డబ్బుకు దారి చూపాలి, మీ అహం కాదు. మన ముందు ప్రతిరోజూ 2 దారులుంటాయి. ఒకటి ఇమేజ్ కోసం, రెండోది మన విలువల కోసం. ప్రతి ఉదయం లేవగానే ఈ మాటను గుర్తు తెచ్చుకుందాం. నేను నా ఇమేజ్ కోసం కాదు, నా విలువల కోసం జీవిస్తాను. ఇది మనకు రోజంతా సరైన దారి చూపిస్తుంది. మాతో కలిసి ఇంత ఓపికగా నేర్చుకున్నందుకు చాలా థ్యాంక్స్. మిత్రులారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి. ప్రతిరోజూ మనం నేర్చుకునే చిన్న విషయమే ఏదో ఒక రోజు మనల్ని పెద్ద విజయానికి దారితీస్తుంది. నమస్కారం.